హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మేఘన. అందరూ ఎలా ఉంటే సూపర్ కొనండి. మీరందరూ కూడా సేఫ్ అండ్ హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. సో ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు రీసెంట్గా చెప్పాను కదండి, ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళాం బ్యాంకాక్కి. దానికి సంబంధించిన ఫుల్ లెంత్ డీటెయిల్డ్ వీడియో కూడా నేను ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేసేసాను. ఎవరైనా మిస్ అంటే ఫస్ట్ ఆ వీడియో చూసేయండి. సో నేను ఈరోజు బ్యాంకాక్లో మీకు ఏం చూపిస్తున్నాను అనమాట. సో బ్యాంకాక్ వెళ్ళే ముందు నేను ఎయిర్పోర్ట్లో ఏమేమి అడుగుతారో అవన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మేము బ్యాంకాక్లో దిగగానే మాకు ఫస్ట్ అయితే పటాయాకి షిఫ్ట్ చేశారనమాట. సో పటాయాలో ఫస్ట్ వచ్చేసి మాకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చిన తర్వాత శ్రీరచ్చ టైగర్ జూలో ఇచ్చారనమాట. అక్కడే మనకి టైగర్ టోపీ అని ఉంటుందండి. సో దాంట్లో ఏం చేసాము ఏంటనేది క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీకు డే 1, డే 2, డే 3, డే 4, డే 5 అలా 2 nights పటాయా, 2 nights బ్యాంకాక్లో ఏం కవర్ చేసామని ఫుల్ లెంత్ వీడియో క్లియర్గా పెట్టేశానండి. సో మీకు మోస్ట్ ఆఫ్ ద డౌట్స్ ఆ వీడియోలో కవర్ అయిపోతే నేను పైన ఐకార్డ్స్లో ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. డూ చెక్అవుట్ అనమాట, అస్సలు మిస్ అవ్వద్దండి. అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీలో మీకు చాలా తక్కువ ప్యాకేజ్లో వచ్చినవా అనమాట. సో అస్సలు మిస్ అవ్వద్దండి. సో ఈరోజు ఈ వీడియోలో అయితే టైగర్ టోపియాలో మేము వాక్ విత్ టైగర్ అండ్ ఫోటో విత్ టైగర్, క్రొకడైల్తో ఫోటో ఇలాంటివన్నీ మీకు కవర్ అయిపోతాయి అనమాట. సో అస్సలు మిస్ అవ్వద్దండి, మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఎండింగ్ వరకు చూసేయండి. అండ్ కొత్తగా మా ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో నానికైతే ఇది ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అనమాట. చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాడు. సో మాకు నైట్ 12:45 ఫ్లైట్ ఉంది. మార్నింగ్ 6 o'clock అంతా బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో దిగామండి. సో అక్కడే ఫ్రెష్ అప్ అయిపోయి డైరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని టైగర్ టోపియాకి చూసేసామన్నమాట. సో ప్రెసెంట్ మేము అయితే ప్లేన్లో వచ్చేసామన్నమాట, నాక్ ఎయిర్లైన్స్ అని. సో నాని, హాయ్ నాని, హాయ్ నాని. ఫ్లైట్ నాని. Are you excited? Yes. First place journey? Yes. Where are you going? సో మేమైతే నాక్ ఎయిర్లైన్స్ అయితే బుక్ చేశారండి మాకు ప్యాకేజ్లో. సో అప్ అండ్ డౌన్ ఫ్లైట్ ఛార్జెస్ వచ్చేసి 25,000 per person పడిందనమాట. సో మీరు ఇంటర్నేషనల్ దాంట్లో నాక్ అయితే చీపెస్ట్ అంటున్నారనమాట. థాయ్ ఎయిర్లైన్స్ ఇంకా వేరే కూడా ఉన్నాయి, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఏషియా కూడా ఉన్నాయన్నమాట. సో చూస్తే మీరు ఇలా సీటింగ్ ఉంటుంది. సో మాకు ఏరోప్లేన్లో స్నాక్స్ కూడా ఇచ్చారనమాట. సో మార్నింగ్ 6 o'clock అంతా బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో దింపేశారండి. సో అక్కడ మేము ఫ్రెష్ అప్ అయిపోయాము. సో ఇది వచ్చేసి మన బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ అనమాట. సో ఎగ్జైటింగ్ అయితే ఉన్నిందనమాట. సో ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ కాబట్టి. సో మాకు మార్నింగ్ 6:30కి అంతా ఏజెంట్ అయితే వచ్చేసాడనమాట. సో అక్కడ మనకి 10-seater వ్యాన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇలా ఏజెంట్ అయితే నిలబడి ఉందన్నమాట. సో మా హస్బెండ్ పేరు రాసి ఎవరేంటి అనేది. సో తనని మీట్ అయిన తర్వాత మాకు వ్యాన్ అయితే పిలిపించింది. సో ఇది అనమాట వ్యాన్ వచ్చేసి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఈ వ్యాన్స్ అయితే. డైలీ ఒక వ్యాన్ వచ్చింది. లోపల ఇంటీరియర్స్ అయితే అద్దరిపోయాయి నిజంగా, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో ఈ వ్యాన్స్ అన్నీ కూడా మనకి సెంట్రలైజ్డ్ ఏసీతో ఉంటాయండి. సో మేము 5 members కాబట్టి కాస్త లీజర్గా ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చున్నాము. సో 10 members వస్తే అండ్ ఆయన ఏం చెప్పాడంటే మనకి ఎక్కువ మంది ఉంటే కూడా ప్యాకేజ్ ఇంకా తక్కువ పడుతుందంట. సో మీరు అలా కూడా ప్లాన్ చేస్తే ఇంకా తక్కువ పడుతుందండి. సో చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. అండ్ వ్యూ వచ్చేసి బయట చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎర్లీ మార్నింగే కాబట్టి చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో బ్రేక్ఫాస్ట్ చేసేసి నెక్స్ట్ అక్కడే టైగర్ టోపియా ఉండిందనమాట. సో టైగర్ టోపియాలో ఏం చూడొచ్చు అనేది నేను చూపిస్తాను. సో టైగర్ టోపియా వచ్చేసి మనకి ఎంట్రన్స్లో పర్టికులర్గా టికెట్ ఎంట్రీ అని అంటూ ఏం లేదండి. సో లోపల మీరు వాక్ విత్ టైగర్తో చేయాలంటే, ఫోటో విత్ క్రొకడైల్ అలా అయితే మీకు టికెట్ అనేది ఛార్జ్ అవుతుంది. సో ఎంట్రన్స్ అనేది ఫ్రీ వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు పర్టికులర్గా క్రొకడైల్ ఫీడింగ్ ఉంది, టైగర్ ఫీడింగ్ ఉంది, తర్వాత మీకు ఫోటో విత్ టైగర్ ఉంది, లయన్ ఉంది, క్రొకడైల్ ఉంది, అలా చాలా ఉన్నాయండి. వాక్ విత్ టైగర్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. 850 baht per person ఇక్కడ చూడొచ్చు మీరు. సో చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, అస్సలు మిస్ అవ్వద్దండి. సో టైగర్ పార్క్ పటాయాలో ఉండి మనకి ఫోటో విత్ టైగర్ 850 baht అనమాట. ఇక్కడ వాక్ విత్ టైగర్ మీకు 850 baht, ఫోటో విత్ లయన్ అలా చాలా ఉన్నాయి. అండ్ షూట్ అండ్ ఫీడ్ అని కూడా ఇలా ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. అండ్ క్రొకడైల్ ఫీడింగ్స్ అంటే కూడా మీకు బేబీ క్రొకడైల్ ఫీడింగ్ పిల్లలకు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట. సో ఫోటో విత్ క్రొకడైల్ అయితే 250 baht, స్కార్పియన్స్ క్వీన్ అయితే 250 baht, 200 baht అలా డిఫరెంట్ ఉన్నాయన్నమాట.
సో మనకి ఇలా లోపలికి తీసుకెళ్తారు. సో లోపలికి వెళ్ళిన తర్వాత మనకి టైగర్ షోస్, క్రొకొడైల్ షోస్ కూడా ఉంటాయండి. దానికి సపరేట్ అనమాట. సో మీరు ఎంట్రీ వరకే మేము లోపలికి రావాలంటే ఏదో ఒక టికెట్ అయితే పర్చేస్ చేయాలి. సో దాంట్లోనే మనకి ఎంట్రన్స్ అనేది కూడా వచ్చేస్తుంది అనమాట. సో మీకు వ్యూ అయితే అండ్ ఇది కూడా చాలా పెద్దదండి, చాలా వ్యాస్ట్గా ఉంది. సో మాకు అంత టైం లేదని చెప్పేసి నార్మల్గా మనకి వాక్ విత్ టైగర్ అండ్ ఫోటో విత్ క్రొకొడైల్ తీసుకున్నాం అనమాట. సో అలా మేము దిగేసాము. సో ఇక్కడ రాగానే స్టార్టింగ్ టైగర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ అయితే వాక్ విత్ టైగర్ అయితే చూసామన్నమాట. చాలా బాగా అనిపించింది. సో చూసారు కదా టైగర్ ఎంత పెద్దగా ఉందో. అండ్ అలా వాక్ విత్ టైగర్ అంటే టైగర్ పక్కన నడుస్తుంటే ఎలా ఉండాలి కదండి, అసలు ధైర్యం అయితే చాలా బాగుంది. సో కళ్యాణ్ అయితే ట్రై చేస్తున్నాడు. సో ఆల్మోస్ట్ ఒక 5 minutes వాక్ అనుకోండి. సో వాళ్ళే ఉంటారనమాట, 2 persons అయితే ఉంటారు. సో మనకు అలా చైన్ అయితే ఇస్తారు. అండ్ ఫొటోస్ వీడియోస్ కూడా చాలా బాగా తీస్తున్నారండి. మనకి ఫొటోస్తో పాటు వీడియోస్ కూడా ఆ 5 minutes వాక్లో కవర్ చేస్తారు. చాలా చాలా బాగా తీస్తున్నారు వాళ్ళు కూడా. అంటే మనం ఫోటోగ్రాఫర్స్ లెవెల్లో తీస్తున్నారనమాట. వర్త్ అనిపించింది మాకు కూడా. అండ్ మనకి 5 minutes వాక్ అయితే వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. అసలు మీరు అస్సలు మిస్ అవ్వద్దండి. అండ్ టైగర్ పార్క్ అంటే నేనైతే ఇదే ప్రిఫర్ చేస్తాను, టైగర్ టోపియా జూకే. ఎందుకంటే టైగర్ పార్క్ పటాయాలో మనకి 850 బాత్ అండి, జస్ట్ ఫోటో విత్ టైగర్. ఇక్కడ ఏంటంటే వాక్ విత్ టైగర్ 850 బాత్ అనమాట. సో మనం పెట్టిన డబ్బుకి ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అలాగే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కూడా మనము తోడవుతుంది కదా, ఉత్త ఫోటో కాకుండా. సో నేనైతే ఇదే ప్రిఫర్ చేస్తాను. నెక్స్ట్ అయితే ఫోటో విత్ టైగర్ అనమాట. సో మా మదర్ తీసుకున్నారు, అలాగే నేను తీసుకున్నాను. యాక్చువల్గా ఇక్కడ మీకు ఫోటో విత్ టైగర్లో సింగిల్ పర్సన్ అలా చేస్తారండి, కాదంటే మీరు డబల్ కూడా దిగచ్చు అనమాట. సో ఇక్కడ మేము ఏం చేసామంటే నేను నా బాబు కలిపి ఇద్దరు ఒక 250 బాత్కి ఇద్దరు దిగేసాము. మీరు కపుల్ లాగా ఉంటే కూడా కపుల్ లాగా కూడా దిగచ్చు అని రిక్వెస్ట్ చేస్తే ఇస్తారనమాట ఒకటే టికెట్లో. లేదంటే ఎక్స్ట్రా ఒక 100 బాత్ వాళ్ళని మేనేజ్ చేస్తే ఇద్దరు కూడా ఒకటే ఫోటోలో మీరు తీసేసుకోవచ్చు అనమాట. చాలా తక్కువ, అంటే కొంచెం వాళ్ళతో కొంచెం రిక్వెస్ట్ చేయాలి. Sitเลย sitเลย sit down sit down sit down sit down phone సో మేము రిక్వెస్ట్ చేస్తే ఇలా ఫ్యామిలీ ఫోటోతో కూడా ఒక టైగర్తో దిగిచ్చారనమాట. సో జస్ట్ టిప్ లాగా ఒక 100 బాత్ అలా ఇస్తే దిగిచ్చారు. సో సపరేట్గా అయితే మనకి 250 బాత్ లాగా ఫోటో విత్ టైగర్ అలా ఛార్జ్ అవుతుంది కదండి. సో మేము ఫ్యామిలీ ఫోటో లాగా ఇలా ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో ఫోటో విత్ టైగర్ అయితే చాలా మంచి కూడా ఎక్స్పీరియన్స్ అండి. వాక్ విత్ టైగర్ చేయలేని వాళ్ళు ఫోటో విత్ టైగర్ అస్సలు మిస్ అవ్వద్దండి. అలాగే ఫోటో విత్ లయన్ కూడా ఉందన్నమాట. సో లోపల కూడా మనకి మంచిగా చిన్న చిన్న ర్యాబిట్స్ కానీ ఇలాంటి గార్డెన్ వ్యూ కూడా చాలా బాగుందన్నమాట. సో మేము అంత ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు, ఎందుకంటే ఫర్దర్గా వేరే ఉన్నాయి కాబట్టి. సో ఫోటో విత్ క్రొకొడైల్ కూడా ఇలా ట్రై చేసామన్నమాట. సో ఇలా అది నోరు తెరిచి అలా కూర్చొని ఫోటో దిగాడు కళ్యాణ్. ఇది కూడా తనే ట్రై చేశాడు. సో ఇది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్. అంటే మనం క్రొకొడైల్ని టచ్ చేస్తాము, దాని దగ్గర వెళ్ళి ఫోటో దిగుతాం కదా. సో ఇక్కడ చాలా క్రొకొడైల్స్ కూడా ఉన్నాయి పక్కన, అసలు కదలకుండా అలానే ఉన్నాయన్నమాట. సో ఈ ఏరియా వచ్చేసి మనకి క్రొకొడైల్ షోస్ అండి. ఇక్కడ మనకి క్రొకొడైల్ షోస్ జరుగుతాయి. అంటే క్రొకొడైల్ నోట్ల వల్ల వెళ్ళి తల పెడతారు, అవి ఏం చేయకుండా ఉండడం, ఇలాంటివన్నీ మనం ఎక్స్పీరియన్స్ అవుతాము. సో మేము ఆ షోస్ అయితే ఏం చూడలేదన్నమాట. సో ఓన్లీ ఫొటోస్ విత్ అండ్ అలాగే వాక్ విత్ టైగర్ ఒకటే తీసుకొని వెళ్ళిపోయాము.
సో థాయిలాండ్కి వెళ్తే కంపల్సరీ టైకటోపియా జూ అయితే అస్సలు మిస్ అవ్వద్దండి. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, లైఫ్లో అస్సలు మిస్ అవ్వద్దండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ ఫాలో అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.